నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉప ఎన్నిక రేపు 4వ విడత లోక్సభ ఎన్నికలు 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో పోలింగ్ తుది దశకు ఎన్నికల ఏర్పాట్లు రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద రద్దీ త్వరలో అమ్మకానికి హైదరాబాద్ మెట్రో రైల్ మహిళలకు ఉచిత బస్సుతో నష్టాలు పెరుగుతున్నాయన్న ఎల్ఎన్టీ దేశంలోని పేదలందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం ఆమ్ ఆద్మీ పార్టీ 10 గ్యారంటీలను విడుదల చేసిన కేజ్రీవాల్ కాసేపట్లో చెన్నై వర్సెస్ రాజస్థాన్ సాయంత్రం బెంగళూరు వర్సెస్ ఢిల్లీ 3 ప్లే ఆఫ్ స్థానాల కోసం 5 జట్ల మధ్య పోటీ రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఇవాల్టి నుంచే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు బయలుదేరి వెళ్లనున్నాయి రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమవుతోంది నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు లివిల్ సాయి మాధవి రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కొద్దిసేపటి క్రితమే పోలింగ్ బూత్లకు సంబంధించి ఏవైతే పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తీసుకొని సిబ్బంది అంతా తరలివెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే దాదాపు 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు 35,809 పోలింగ్ కేంద్రాల్లో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి ఎండాకాలం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాటు కూడా చేసింది ఇక్కడ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాం ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ఎవరైతే ఇక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఆ పోలింగ్ సిబ్బంది తమ ఈవీఎం కావచ్చు బ్యాలెట్ యూనిట్లు కావచ్చు కంట్రోల్ యూనిట్లు అన్ని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు తరలిపెడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 1,94,000 మంది పోలీసులు భద్రత నిర్వహించనున్నారు అంతేకాకుండా ఈ అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి అని చెప్పుకోవచ్చు అయితే 35,809 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు సగం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరా మానిటరింగ్ చేయనున్నారు ఈ వెబ్కాస్టింగ్ ద్వారా ఏదైతే పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు సీఓ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేయనున్నారు ఇప్పటికే దాదాపు 1,08,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు 85 ఏళ్ల పైబడిన వారు కావచ్చు ఇటు దివ్యాంగులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ 1,96,000 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు మొత్తం పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అన్ని కూడా ఏర్పాట్లయ్యాయి అయితే ఈ మొత్తం ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ తో పాటు హోమ్ ఓటింగ్ సంబంధించి 20,163 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు వీరంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయి 35,000 పైచిలకు మంది రేపు పోలింగ్ సిబ్బంది ఎవరైతే పోలింగ్ లో పాల్గొంటారో వారు రేపు ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుంది 13 నియోజకవర్గాల్లో మాత్రం
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ మాత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించారు. ఇటు పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సైతం పకడ్బందీ ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంది. అక్రమ మద్యం రవాణాతో పాటు ఇతరత్ర సామాగ్రిని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ప్రలోభపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ఇటు కేంద్ర బలగాలకు సంబంధించి 160 కంపెనీలకు సంబంధించిన పారామిలిటరీ బలగాలు ఇప్పటికే రంగంలోనే 9,000 పైచిలకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అక్కడ మరింత భద్రత కట్టుదిట్టం చేశారు. అక్కడ సీసీ సర్వేలెన్స్ టీంతో పాటు ఇటు వెబ్ కాస్టింగ్ తో పాటు లోకల్ స్థానిక పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసేందుకు ఏర్పాటు చేశారు. ఇవన్నిటి కూడా 9,000 పైచిలకు మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్లు కూడా 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతుంది. అక్కడ కూడా ప్రత్యేకంగా ఈ మైక్రో అబ్జర్వర్స్ అంతా కూడా ఏమైతే ఓటర్లను ప్రలోభ పెడతారో వాటి అన్నిటిపైన దృష్టి సాధించింది. ఇప్పటికే బల్క్ ఎస్ఎంఎస్లు కావచ్చు, ఇప్పటికే సైలెన్స్ పీరియడ్ ఉంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సైలెన్స్ పీరియడ్ ఉంది. సైలెన్స్ పీరియడ్ ఎవరు కూడా ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరైనా ప్రచారం చేస్తే కానీ ఇతరత్ర ప్రలోభ పెడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పింది. ఇప్పటికే మోడల్ కోడ్ వయలేషన్ కింద 8,500 కేసులు బుక్ చేసింది. ఇటు ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టినట్టు కానీ లేకపోతే వారి సింబల్ను చూపించినట్టు కానీ ఇంకేమైనా జరిగితే వారికి సివిజిల్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. సివిజిల్ కావచ్చు, సువిధ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ప్రతి ఒక్క సామాన్యుడికి చెప్పింది. ఈ నేపథ్యంలో సివిజిల్ ద్వారా ఇప్పటికే 8,000 ఫిర్యాదులు అందాయి. వాటిని వెంటనే పరిష్కరించేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇటు ఎవరైతే ఎక్కడైనా ఓటర్లను ప్రలోభ పెట్టినట్టయితే వారు ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ఫిర్యాదును స్వీకరించి వెంటనే 100 నిమిషాల లోపు వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటు ఎండాకాలము ఇటు వేడిగాలుల నేపథ్యంలో ఇటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర చలవ పందిలతో పాటు కూలర్లు ఏర్పాటు చేసింది. ఇటు మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచింది. మెడికల్ టీముల దగ్గర ఓఆర్ఎస్ కావచ్చు, ఇతర వాటర్ సంబంధించి కావచ్చు అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసింది. ఎవరైనా ఇప్పటికే సిబ్బందికి సంబంధించి పోలింగ్ సిబ్బందితో పాటు ఇంకా 20% సిబ్బందిని అదనంగా కేటాయించారు. వారికి కూడా శిక్షణ పూర్తి చేశారు. ఎవరైనా పోలింగ్ సిబ్బంది ప్రజెంట్ కానట్లయితే వారి ప్లేస్ లో ఇంకొకరిని వెంటనే తీసుకునే వెసులుబాటు కూడా ఇప్పటికి కల్పించింది. వారికి కూడా శిక్షణ పూర్తి చేసింది. వారంతా కూడా పోలింగ్ కేంద్రాలకు ఇప్పుడిప్పుడే బయలుదేరుతున్నారు. సాయంత్రం వరకు అక్కడికి వెళ్లేసి అక్కడ ఉదయం రేపు పొద్దున 5:30 గంటలకి మాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ ఉంటుంది. మాక్ పోలింగ్ అనంతరం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలింగ్ ప్రక్రియ సంబంధించి ఏదైనా ఈవీఎంలలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు కూడా ఈసీఐతో పాటు ఈసీఎల్ ఇంజనీర్స్ బృందం కూడా వెంటనే మరమ్మతులు చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులతో పాటు ప్రతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న చోట కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరైతే రౌడీ షీటర్లు కావచ్చు, కొన్ని కేసులు ఉంటాయో వారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు. వారి నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటు దివ్యాంగులకు సైతం ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకున్న ర్యాంపులు సైతం వీల్ చైర్ సైతం అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక ఏర్పాటు వేసవిని తట్టుకునేందుకు వీలుగా చలవ పందిలతో పాటు కూలర్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఓఆర్ఎస్ సంబంధించి కావచ్చు ఇతర అన్ని సామాన్లు కూడా అక్కడ సమస్యలు లేకుండా పోలింగ్ శాతం పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గాలకు 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పరిచింది. రేపు ఉదయం 6 గంటలకు గాను 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభంగా సాయంత్రం 6 గంటల వరకు 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయి మాధవి. రైట్ లెవెల్. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్నాయి ఎన్నికల అధికారులు తమకు కేటాయించిన కేంద్రాలకు పోలింగ్ సామాగ్రితో తరలి వెళ్తున్నారు. దుబ్బాకలో 253 కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్తున్నామని ఎన్నికల అధికారి తెలిపారు. సిద్దిపేటలో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సర్వత్రా సిద్ధమవుతున్న పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వెలు, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది అంతా తరలి వెళ్లే కార్యక్రమం కనిపిస్తూ ఉన్నది. పోలింగ్ సిబ్బంది అంతా ఈవీఎం తమ కేటాయించినటువంటి ప్రాంతాలకు ఈవీఎంలను తీసుకుని బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఉన్న దుబ్బాక ప్రాంతంలోని
దుబ్బాక ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్ళకి కేటాయించినటువంటి ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకసారి మనం దుబ్బాక రిటర్నింగ్ అధికారితో ఒకసారి మాట్లాడదాం. ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయో మేడం, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఎలక్షన్కి సంబంధించి? దుబ్బాక నియోజకవర్గంలో టోటల్ 253 పోలింగ్ స్టేషన్లలో ఉన్నాయి. ఇవాళ మేము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి టీమ్స్ డిస్పాచ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లలో మినిమం 4 పోలింగ్ ఆఫీసర్స్, 1 పోలీస్ కానిస్టేబుల్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్న ప్లేసెస్లో అడిషనల్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ సిఏపిఎఫ్ ఫోర్స్ అండ్ ఓపీయూస్ కూడా పంపిస్తున్నాము. వార్లతో సహా ఈవీఎం మషీన్స్ అండ్ అదర్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ కూడా పంపిస్తున్నాము. ఆల్ రూట్స్ కలిపి మేము 69 బస్సెస్ అరేంజ్ చేశాము. ప్రతి ఒక్క బస్ మీద జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాట్ కంప్లీట్లీ సేఫ్ ఎన్వైరన్మెంట్లో మన ఈవీఎంస్లు సేఫ్లీ పోలింగ్ స్టేషన్కి రీచ్ అయిపోతుంది. అదే మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ అవర్ ఫస్ట్ టీమ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ నౌ. మేడం, పోలింగ్ కేంద్రాల వద్ద ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నారు? సో పోలింగ్ స్టేషన్లలో మన పోలింగ్ పర్సనల్ కొరకు ప్రత్యేకంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అండ్ మన ఓటర్స్లు కొరకు కూడా హీట్ వేవ్కి మైండ్లో పెట్టి ఇప్పుడు ప్రత్యేకంగా క్యూస్ కొరకు షెడ్, యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ అక్కడ ఒక మిస్ట్ ఫ్యాన్ ఆర్ కూలర్ అరేంజ్ చేస్తున్నాము. అక్కడ మేల్ ఫీమేల్ సెపరేట్గా టాయిలెట్స్ అవైలబుల్ ఉంటుంది. కూల్ క్యాన్స్లో వాటర్ అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక చిన్న హెల్త్ డెస్క్ అవైలబుల్ ఉంటుంది విత్ ఆశా ఆర్ ఏఎన్ఎం వర్కర్ హూ విల్ హ్యావ్ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అండ్ అదర్ బేసిక్ మెడిసిన్స్. అండ్ ఓటింగ్ అసిస్టింగ్ బూత్ కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు బిఎల్ఓస్ వాళ్ళకు గైడ్ చేయగలుగుతారు దట్ వేర్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ టు గో టు కాస్ట్ దేర్ ఓట్. సో ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ టేకన్ ఇన్ ప్లేస్. మేడం, ముఖ్యంగా ఈ ఈవీఎంలకు సంబంధించి కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి సందర్భంలో వాటిని ఎట్లా రెక్టిఫై చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు? సో ఈవీఎం మషీన్స్ ఆర్ కంప్లీట్లీ ఎర్రర్ ప్రూఫ్. ఈవీఎంస్కి పంపించిన ముందుకి మా లెవెల్లో 3 times చెకింగ్ జరుగుతుంది, whether it is at the time of FLC or signal loading. So as far as possible we are expecting not any errors to come. Just in case it comes, we have teams of sector officers with reserve machines. We also have 3 dedicated engineers who will be ready. So the teams are in place. Just in case even one complaint comes, our team will reach there within no time and address the problem. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని కొన్ని ఎంపిక చేసినామని చెప్తూ ఉన్నారు. అక్కడ ఎట్లాంటి ప్రత్యేక దృష్టి ఎట్లా ఉండబోతుంది? ఈ వెబ్కాస్టింగ్ కానీ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు అట్లా? సో మా నియోజకవర్గంలో మేము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఎక్స్ట్రా సిఏపిఎఫ్ ఫోర్సెస్ అండ్ పోలీస్ గార్డ్స్కి పంపిస్తున్నాము. అక్కడ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ వెబ్కాస్టింగ్ జరుగుతుంది. అండ్ ఇన్ అడిషన్ దోస్ పర్టికులర్ పిఎస్ లొకేషన్స్లకి మైక్రో అబ్జర్వర్స్ కూడా పంపిస్తున్నాము. మొత్తం ఓవరాల్గా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు? ఓవరాల్ పోలింగ్ ప్రశాంతంగా జరగాలి, అది కొరకు మేము ఎంసీసీస్కి ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ అండ్ ఎంసీసీ టీమ్స్ ఏర్పాటు చేశాము. వాళ్ళు కంప్లీట్గా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఆల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాము సో దట్ ఓటర్స్కి ఎనీ ఇబ్బంది రాకూడదు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో దట్ దే నో వేర్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ టు గో. మల్టిపుల్ టైమ్స్ పోలింగ్ పర్సనల్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దట్ దే నో ఆల్ ద రూల్ పొజిషన్స్. EVMs have been tested, all vehicles are in place, so we are hoping that no issue will happen and the entire voting will go very peacefully. మేడం, ఓటర్లకు మీరు ఇచ్చే అప్పీల్ ఏంటి? ఓటర్స్కి మీరు That you should come in big number and cast your vote. Thank you. ఇది మనకు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ దుబ్బాక రిటర్నింగ్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ చెప్తున్న విషయం. ముఖ్యంగా పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కొన్ని ఎంపిక చేశాము. అందుకు ఆ పోలింగ్ కేంద్రాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి అక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్తూ ఉన్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి అక్కడ పోలింగ్ జరుగుతున్న తీరుని, పోలింగ్ సరళి కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని పరీక్షించడం జరుగుతుందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు, ఓటర్లకు అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఓటర్లంతా నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా పరిస్థితి.
కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, దుబ్బాక. మహబూబ్నగర్ జిల్లాలో పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికారులు పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జిల్లాలో ఈవీఎంల పంపిణీకి సమాయత్తమవుతున్నారు. రిటర్నింగ్ అధికారులు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మహబూబ్నగర్ నుండి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి చేరుకోవడం జరిగింది. వారికి స్టేషనరీ సామాగ్రి ఇప్పటికే అందజేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో వారందరికీ కూడా ఈవీఎంతో పాటు వీవీప్యాట్ మిషన్లను అందజేయనున్నారు. ఈ వీవీప్యాట్ మిషన్లు ఈవీఎంలు అందుకున్న తర్వాత పోలీస్ ఎస్కాట్ వాహనం మధ్య వారు కేటాయించినటువంటి బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు సాయంత్రానికి వీరంతా కూడా చేరుకుంటారు. మహబూబ్నగర్ అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్నగర్, కొడంగల్, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ యొక్క మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం 16,82,000 పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 58 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలలో కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు వెబ్ కాస్టింగ్ సెలెక్టెడ్ పోలింగ్ సెంటర్ల నుంచి వెబ్ కాస్టింగ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. వెబ్ కాస్టింగ్ సిబ్బంది కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవడం జరిగింది. మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఓటర్ స్లిప్ల పంపిణీ కూడా ఇప్పటికే 98% పూర్తి కావడం జరిగింది. దీంతోపాటు మోడల్ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అధికారులు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా డెకరేట్ చేస్తారు. వచ్చినటువంటి ఓటరుకి పోలింగ్ సెంటర్కి వచ్చినటువంటి కొత్త అనుభూతి వచ్చేటటువంటి విధంగా ఈ 5 మోడల్ పోలింగ్ స్టేషన్లను డెకరేట్ చేయనున్నారు. దీంతోపాటు మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓటర్లు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు పోలింగ్ పర్సంటేజ్ పెంచేటటువంటి విధంగా కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా అధికారులు కోరుతూ ఉన్నారు. కొంత ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. మొదటగా 5:30 ప్రాంతంలో రేపు ఉదయం 5:30 ప్రాంతంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటరు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు ఎన్నికల సంఘం గుర్తించినటువంటి 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకొచ్చి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. వీడియో వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.